మురుగు కాలువలపై ఆక్రమణలు జరగకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు సిబ్బందిని ఆదేశించారు. ఆక్రమణలతో కాలువలు శుభ్రం చేయడానికి వీలు లేకుండా పోతుందని, మురుగు నీటి పారుదలకు ఆటంకం కలుగుతుందని అన్నారు. పట్టణంలో బుధవారం రాత్రి కురిసిన వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు స్థానిక 35-3 వార్డుల ప్రాంతాల్లో గురువారం ఉదయం పర్యటించారు. ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మొవ్వ యేసుబాబుతో కలిసి ఆయా వార్డుల శివారు ప్రాంతాల్లో మురుగునీటి పారుదల సక్రమంగా జరుగుతున్నది లేనిది పరిశీలించారు. సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. చెట్లు విరిగి రోడ్డుపై కాలువలపై పడినా వాటిని జేసీబీ చేత తొలగింపచేశారు. 35వ వార్డులో హోటల్స్ ను పరిశీలించి పరిశుభ్రతను పాటించాలని సూచించారు. హోటల్స్ లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని గమనించి క్వారీ బ్యాగులకు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలను అనారోగ్యాన్ని గురిచేసే ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని, చేతి సంచులు, టిఫిన్ బాక్సులు తెచ్చుకోవాలని వినియోగదారులకు తెలియజేయాలని చెప్పారు. 35వ వార్డు ప్రాంతంలో రోడ్డు మార్జిన్లో కాలువలపైన ఉన్న ఆక్రమణలను తొలగింపచేశారు. కాలువలపై ఆక్రమణలు జరగకుండా చూడాలని ఆదేశించారు. 3వ వార్డులో నీటిపారుదలకు ఆటంకంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి జేసీబీ ద్వారా కాలువలను శుభ్రం చేయించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈదురుగాలులకు ఎక్కడైనా చెట్లు పడిపోయినా ఇంజనీరింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి వెంటనే తొలగించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో శానిటరీ సెక్రటరీలు, టౌన్ ప్లాన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాత్రి 1 గంట నుండి కురుస్తున్నటువంటి వర్షానికి తెనాలి అర్బన్లో ఉండేటువంటి కొన్ని ఏరియాస్లో వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వలన మనకి కొన్ని చోట్ల వాటర్ బ్లాకేజ్ అయ్యాయి. ముఖ్యంగా పలాద్రి కెనాల్లో మొత్తంగా డీసిల్టేషన్ అంతా చేసిన తర్వాత వాటర్ కూడా చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇంటర్నల్ రోడ్స్ నుంచి వచ్చేటువంటి మెయిన్ రోడ్స్లో మన మెయిన్ డ్రైన్స్కి కలిసే చోట కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. వాటి వల్ల వాటరు ఈ పలాద్రి కెనాల్లోకి రావడం కోసం కొంత ఇబ్బంది ఉంది. వాటిలన్నీ గమనించి ఎర్లీ మార్నింగ్ నుండి కూడా శానిటేషన్ అండ్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుండి ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసి వాటర్ ఈజీగా ఫ్లో అయ్యేటట్టు కెనాల్లోకి వెళ్ళేటట్టు చూస్తున్నాం. సో వర్షం పడినటువంటి 15 నిమిషాలకల్లా మనకి రోడ్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి. ఇంటర్నల్ రోడ్స్ నుంచి మెయిన్ కెనాల్కి వచ్చిన చోట కొన్ని చోట్ల ఇబ్బంది ఉంది. గంగనంపేటలో కొన్ని చోట్ల, అట్లాగే మన మెయిన్ ఈ ఏరియాలో కూడా మనకి పలాద్రి కెనాల్ ఏరియాలో, యాజైకొట్టి ఏరియాలో కూడా కొంత బ్లాకేజ్ ఉంది. అన్నీ కూడా క్లియర్ చేయించాం. సో మనకి డీసిల్టేషన్ పూర్తి కావడం వలన మనకి ప్రధాన కాలువల్లో చాలా స్పీడ్గా వాటర్ ఫ్లో అనేటువంటిది ఉంది. ఇంటర్నల్ డ్రైన్స్ నుంచి మనం ప్రధాన కాలువలోకి వెళ్ళేటువంటి చోట చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉంటే ఈరోజు అంతా కూడా మాకు ఉండేటువంటి 3 జేసీబీలు కూడా